ప్రభుత్వంలో హోంశాఖకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. డిప్యూటీ సీఎం ఉన్న హోంశాఖ మంత్రిదే ప్రభుత్వంలో సెకండ్ ప్లేస్. చంద్రబాబు క్యాబినెట్లోని మంత్రులకు శాఖను కేటాయించారు. అందరూ అవాక్కయ్యేలా వంగలపూడి అనితకు హోంశాఖను కేటాయించారు చంద్రబాబు. ఆమెకు హోంశాఖను కేటాయించడంపై రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. అసలు ఆమెకే ఎందుకు హోంశాఖ? చంద్రబాబు వ్యూహం ఏంటి? ఈ నిర్ణయం వెనుక ఎలాంటి స్ట్రాటజీ ఉంది అనే డిస్కషన్ జరుగుతోంది. చంద్రబాబు నిర్ణయం వెనుక భారీ వ్యూహం ఉంది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. టీడీపీలో మహిళా నేతలు చాలా మందే ఉన్నా వారిలో ఫైర్ బ్రాండ్స్ మాత్రం కొద్ది మందే. అలాంటి ఫైర్ బ్రాండ్ లిస్టులో టాప్ లో ఉంటారు అనిత. వైసీపీ సర్కార్ హయాంలో మంత్రులంతా కలిసి మాటల దాడికి దిగినప్పుడు సింగిల్ అనే రేంజ్ లో వాళ్లకు కౌంటర్లు ఇచ్చారు అనిత. జగన్ నుంచి రోజా వరకు ఎవరికి ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలి, ఎంత రేంజ్ ఆన్సర్ ఇవ్వాలో పక్కాగా లెక్కేసినట్లు కౌంటర్లు ఇచ్చేవాళ్లు. ఆ తెగువే ఇప్పుడు అనితను హోంమంత్రిని చేసిందనే చర్చ జరుగుతోంది. దీనికి తోడు గత సర్కార్ హయాంలో జగన్ క్యాబినెట్లో హోంశాఖ మంత్రులుగా మేకతోటి సుచరిత, తానేటి వనిత పనిచేశారు. అదే పంధాలో అనితకు ఇప్పుడు చంద్రబాబు ఛాన్స్ ఇచ్చారన్నది మరికొందరు అంటున్న మాట. తానేటి వనిత, మేకతోటి సుచరిత, అనితది ఒకే సామాజిక వర్గం. ఈ కారణంతోనే అనితను హోంశాఖ మంత్రిగా సెలెక్ట్ చేసి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2019 ఎన్నికల్లో కొవ్వూరు టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన అనిత తానేటి వనిత చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇదంతా ఎలా ఉన్నా టీడీపీ అధికారంలోకి వస్తే తమ పనితనం ఎలా ఉంటుందో ఏడాది కింద అనిత మాట్లాడిన మాటలు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ చేసిన ఆరోపణలను పక్కాగా లెక్కలు సరిచూసేందుకే అనితకు ఈ శాఖను కేటాయించారనే చర్చ కూడా జరుగుతోంది.